అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారిని హరికృష్ణ గారిని ఎందుకు పోలుస్తూ ఉన్నారు వీళ్ళు? హరికృష్ణ గారు కూడా మద్దతు ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఎంపిక జరిగింది. హరికృష్ణ గారు నాకు నాయకత్వం కావాలని చెప్పి ఆయన అడిగారా? తన నాయకత్వాన్ని ఆయన క్లెయిమ్ చేసుకున్నాడా? మొత్తం కుటుంబం దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, పురంధరేశ్వర గారు, బాలకృష్ణ గారు, అలాగే హరికృష్ణ గారితో సహా కుటుంబ సభ్యులు అందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆమోదించారు. మరి ఇవాళ సామర్థ్యం గురించి ప్రస్తావన అనుకుంటే 1995లో ఈ నాయకత్వ మార్పిడి జరిగిన తర్వాత 1999లో ఎన్నికలు జరిగాయి కదా. తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ తెలుగుదేశం అధినేతగా లక్ష్మీపార్వతి, అన్న తెలుగుదేశం అధినేతగా హరికృష్ణ గారు ముగ్గురు పోటీ పడ్డారు కదా. పోటీ పడితే 1% ఓటుతోటి హరికృష్ణ గారు తాను పోటీ చేసిన సీట్లో కూడా తాను ఓడిపోయారు. 0.6% ఓటింగ్ తోటి తాను పోటీ చేసిన సీట్లో కూడా లక్ష్మీపార్వతి ఓడిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 43%తో 180 సీట్లు ఆయనకి దక్కాయి కదా.